మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూలై మాసం 2026 మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళకి ఎదురవబోతుంది? 2026 సంవత్సరం జూలై మాసం మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు మకర రాశి గురించి కొన్ని మంచి విషయాలు, అంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకొని తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. మకరము అంటే ముసలి. ముసలికి బలం ఎక్కడుంది? నీటిలో ఉంటుంది. నీటిలోంచి బయట వస్తే అది బలహీనం. అంటే ఇది కర్మరాశి, కాలపురుషుడికి కర్మరాశి. అంటే కర్మరాశి అంటే కార్మికుల రాశి, అంటే కష్టజీవుల రాశి. అంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎన్ని కోట్లకు అధిపతి అయినా సరే వాళ్ళు అతి సాధారణమైన వ్యక్తులకు పనిచేస్తుంటారు. కొంతమంది అంటుంటారు ఆయనకి ఎంత లేదో, కూర్చుంటే అందరూ 100 మంది పనులు ఉన్నారు, ఈయన పోయి వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈయన పనిచేస్తూ ఉంటాడు, అంత సాధారణంగా ఉంటాడు, ఆయన డబ్బు గర్వం చూపించడు అంటుంటారు. ఆయన మకర రాశిలో పుట్టాడు. పని చేయడం అంటే ఇష్టం, డబ్బు ఉండే విషయం మర్చిపోతారు, పని చేసేది ఇష్టపడతారు. కానీ అటువంటి గుడ్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట వీళ్ళకు. కర్మరాశి కదా, కర్మ అంటే పని. ఏమి వీళ్ళు ముసలు అయిపోతే కూడా ఏదో ఒకటి ఎత్తి పెట్టడము, సర్దడము, తుడవడము చేస్తూ ఉంటారు వీళ్ళ ఇంట్లో. అందుకు ఏమంటారు, ఆయన చిన్నప్పటి నుంచి పని చేసి అలవాటు అయిపోయింది, ఆయన వయసు అయిపోతే కూడా ఏదో ఒకటి సర్దుతూ ఉంటాడు అని. అది మకర రాశి యొక్క స్వభావం ఏమంటే ఏదో పని చేస్తూ కూడా జన్మను ప్రాణం వదులుతారు. కర్మ అంటే పని చేసే రాశి. నేను పుట్టింది ఏదో పని చేయడానికి, కాలు తప్ప కూర్చోడానికి కాదనేసి. కాబట్టి వీళ్ళు ఏదో చేస్తుంటే బలవంతులు, ఏమి చేయకపోతే బలహీనలు. ముసలిలాగా అది నీటిలో ఉంటే స్థిరంగా ఉంటుంది, మెల్లగా పోతూనే తిరుగుతూనే ఉంటుంది. గడ్డపైకి వస్తేనే గుమ్ముని పడుకో ఉంటుంది. బాగా గమనించండి, గడ్డ మీదకి వస్తేనే గుమ్ముని పడుకో ఉంటుంది. అది నీటిలో ఉంటే పడుకోదు, అంటే పని చేస్తూ ఉంటుంది అర్థం. అంటే గడ్డపైకి వస్తే బలహీనం, వీళ్ళు పని చేయకపోతే వీళ్ళు బలహీనలు. ముసలికి నీటిలో బలము. మకర రాశి వాళ్ళకు పని చేయకపోతే బలహీనలు, పని చేస్తేనే బలవంతులు. అందుకే మకర రాశిని వ్యవసాయ రాశి, కర్షక కార్మికులు ఉన్నాం కదా. వ్యవసాయం అంటే బురదలో కాలు పెడితే కానీ నోట్లోకి తిండి రాదు అంటారు అప్పట్లో. అంటే బురదలో కాలు పెట్టడం అంటే ఏమి? వ్యవసాయంలో పనిచేస్తూ ఉంటే తిండి గింజలు వస్తాయి నోటికి అని అర్థం. కోటి కోసం కోటి విద్యలు అంట అట్లా. కాబట్టి ప్రపంచానికి రైతే రాజు కదా, అది మకర రాశి తెలియజేస్తుంది. బురదల కన్నా నీళ్ళలో ఉంటారు వీళ్ళు ముసలిలాగా. పట్టు వదలరు, పంటలు పండించి ప్రపంచాన్ని తిండి అందిస్తారు అనమాట. ఇది రాశి యొక్క ఒక గొప్ప అత్యద్భుతమైన గొప్ప ప్రత్యేకమైనటువంటి విషయం. క్లుప్తంగా ఇక్కడ చాలు, మనం మాస ఫలితాలకు వెళ్ళిపోతాం. కాబట్టి అదేవిధంగా సంతాన స్థానం అన్నప్పుడు, సంతాన స్థానంలో కుజ వచ్చినప్పుడు ఇవి కొత్తగా పెండ్లైన వాళ్ళకు కొంత ఆలస్య సంతానం కలిగే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా శస్త్రచికిత్సలు చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఏదైనా అభాషణలు ఏదైనా అవకాశం ఉంటుంది. కుజుడు శస్త్రచికిత్సకు, ఆభాషణ ఏదైనా కూడా కారకుడు అయిపోతాడు. కాబట్టి అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు. అష్టమ స్థానంలో కేతువు, శుక్రుడు వస్తున్నారు. వీళ్ళ ఊర్లో కన్నా వీళ్ళ ఊరు దాటితే ఇప్పుడు నేను చెప్పిన శుభ ఫలితాలు అధికమైపోతాయి. అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్న వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ ఊర్లో ఉండకూడదు. వాళ్ళు ఏదో ఒక పని పెట్టుకుని దూరంగా వెళ్ళాలి. ఉంటే మన ఊర్లో సమస్యలు ఎప్పుడు వస్తాయంటే ఎవరికైనా సరే అష్టమ స్థానంలో గ్రహం ఎంటర్ అయిందా ఊర్లో సమస్య స్టార్ట్ అవుతుంది. రాకముందు ఏదో కారణంతో బయట వెళ్ళిపోవడం బెటర్. ఆ గొడవ జరిగే సమయాన్ని నేను ఎట్లా ఊర్లో లేను, నేను బతికిపోయాను అంటారు. అష్టమ స్థానంలో గ్రహాలు వచ్చి ఉంటాయి. దాన్ని తప్పించుకోవాలంటే పూజల్లో ఏం లేవు, గమ్మునే ఏ బెంగళూరు, చెన్నైయో, హైదరాబాద్ వెళ్ళి వలస వెళ్ళిపోవాలంటారు. వలస వేసి ఆ గ్రహం ఆడ పోయే వరకు మార్చుకొని పోవచ్చు, లేదంటే అక్కడే కంటిన్యూ అయిపోవచ్చు ఏదైనా వృత్తి ఉద్యోగాలు చూసుకొనేసి. ఇప్పుడు అష్టమ స్థానంలో కేతువు, శుక్రుడు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఏదైనా ఫిస్టులా, ఫైల్స్ సంబంధం ఉన్నటువంటి ట్రబుల్స్ రావచ్చు, లేదంటే కాన్స్టిపేషన్, మలమూత్ర విసర్జన సమస్య రావచ్చు, మూత్ర సమస్యలు. అష్టమ స్థానం అంటే మన మలమూత్ర విసర్జన స్థానం అని అర్థం. ఏ రాశి నుంచి ఏ రాశి అష్టమైన సరే అది లెటిన్ బెస్ట్ అని అర్థం. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు అష్టమ స్థానంలో గ్రహాలు ఉండి మేము ఎక్కడ పోలేమండి, పరిహారం ఏంటి అంటే ఊర్లో డెలివరీ హాస్పిటల్ ఉంటుంది, ప్రసూతి హాస్పిటల్ అంటారు. ఆ హాస్పిటల్కి ఏదో ఒక సేవ చేయండి. పిల్లలు పుట్టిన హాస్పిటల్ కాబట్టి
హాస్పిటల్ కడగడానికి ఓ లీటరు ఫినాయిల్ తీసేయండి, యాసిడ్ తీసేయండి లెటిన్ బేషన్లు కడగడానికి, ఓ లేదు మాప్ స్టిక్ కూడా కొనివ్వండి, గిఫ్ట్గా ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసండి. ఆడ క్లీన్ చేసే వాళ్ళకందరికీ 2 బిస్కెట్లు ఒక కాఫీ తీసేయండి, హ్యాపీగా తాగి వాళ్ళు బిస్కెట్ తింటారు కదా. అంటే ఇక్కడ వచ్చేకాడికి ఖర్చు లేకుండా మనం చెప్తున్నాం. ఖర్చు పెట్టగలిగితే మీరు 10 హాస్పిటల్కి ఇవ్వండి, ప్రతి హాస్పిటల్కి జమ్మని మీతో గ్రూప్ ఫోటో సెల్ఫీలు తీసుకుంటారు. పెట్టలేకపోతే ఓ కాఫీ బిస్కెట్ అని తీసివ్వండి. మొత్తం పైన అష్టమ స్థానం కారకత్వానికి మీరు సేవ చేస్తున్నారు, దోషం పోతుంది. మీరు వెళ్ళగలిగితే చక్కగా ఏదన్నా ఊరికి వెళ్ళి వేరే ప్రయత్నాలు ఏదైనా చేయండి. అష్టమ స్థానం దోషం పనిచేయదు. కాబట్టి అష్టమంలో గ్రహాలు ఉండడం ఇక్కడ ప్రధానమైన సమస్య. సప్తమంలో గురువు గోచారీత్యా మంచివాడు, అష్టమాధిపతి మళ్ళీ గురువుతో కలిసి చూస్తాడు. కాబట్టి ఏదో ఒక తలకాయ నొప్పి, హెడేక్. కాబట్టి మకర రాశి వాళ్ళు పిల్లలంటే దేనికి ఒక విధంగా భయపడరని చెప్పచ్చు. పనిచేసే దాంట్లో నిమగ్నం అయిపోయి వీళ్ళు వేరే విషయాలు మర్చిపోతారు. పనియే దైవం అనేటువంటి రాశి అన్నమాట ఇది. అదేవిధంగా వీళ్ళకు ఈ మకర రాశి వాళ్ళకు సప్తమంలో రవిగ్రహం అష్టమాధిపతి ఉన్నాడు కాబట్టి ఉష్ణ సంబంధం అనేటువంటి అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. దాంపత్య విషయంలో కాస్త అన్కంఫర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అష్టమ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు, అది మంచిది కాదు. అదేవిధంగా సప్తమ స్థానంలోకి రవి వస్తున్నాడు, అష్టమాధిపతి సప్తమంలోకి వస్తున్నాడు, అది మంచిది కాదు. 6వ ఇంటి వాడు బుధుడు ఉన్నాడు, అది ఓకే. షష్టాధిపతి షష్టంలో మంచిదే, కంఫర్ట్. 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, అది మంచిది కాదు. ఇక్కడ బాగుండేది ఏముందంటే 2వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో శని, 7వ స్థానంలో గురువు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ 3 గ్రహాల వల్ల వీళ్ళకి బెనిఫిట్ బాగానే ఉంటుంది. ఈ రాశికి అదృష్టం అంటే బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది. 7వ స్థానంలోకి ఉచ్చస్థిత గురువు వచ్చి చూస్తున్నాడు, రాశిని చూస్తున్నాడు స్ట్రైట్ 180 డిగ్రీస్లో. అదేవిధంగా 3వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు, శనేశ్వరుడు కూడా మళ్ళీ గురువు చూస్తాడు. 2వ స్థానంలో రాహు ఉన్నాడు, 2వ స్థానంలో రాహు మంచిది, ఈ రాశికి మంచిది. మిగిలిన రాశులకు అతట్టడం ఉంది. మకర రాశికి 2వ ఇంట్లో రాహు మంచోడే. ఈ రాశికి మిత్రగ్రహం రాహు. గురువు శనిని చూడడం వల్ల చేసే ప్రయత్నాలు అద్భుతంగా సక్సెస్ అవుతాయి. 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఒక మంచి తిండి తినేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు వచ్చేకాడికి తల మాత్రం ఉంటుంది, ఆయన తిండికి కారకుడు. నోటి ధరవలే ప్రతి వస్తువు కారకుడు. మంచి ఫుడ్ ఇస్తాడు, మంచి కోరిన తిండి తినేటువంటి ఇస్తాడు. 5వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? 5వ స్థానం అంటే సంతాన స్థానము. 5వ స్థానం అంటే పూర్వజన్మలో పుణ్యం చేశారా లేదా, పూర్వపుణ్య స్థానము. తాతగారు, మన తండ్రికి తండ్రి. తర్వాత వచ్చేకాడికి 5వ స్థానం అంటే ప్రేమ. ఈ లవ్ మ్యారేజెస్ ఇంత ప్రేమ ఇవంతా అదే 5వ స్థానం. అక్కడ కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమలు దోమలు అనే వాళ్ళకి గొడవలు వస్తాయి. కుజుడు ఫైటింగ్ మాస్టర్కి వెళ్ళాడు. ఈ ప్రేమలు విఫలం కావడము, లేదు ఇంకొకరిని కొద్ది రోజులతో ప్రేమించి ఇంకొకరితో పోవడం వల్ల గొడవలు పడ్డము, ఇటువంటివన్నీ జరుగుతాయి. కేర్ఫుల్గా ఉండాలి. అవన్నీ అవసరం లేదు, దూరంగా ఉండడం మంచిది. విలాసవంతమైన జీవితం గడపడానికి గ్రహాలు ఎంతవరకు అనుకూలిస్తాయి అంటారు? విలాసవంతమైన జీవితం గడపడానికి గ్రహాలు మనం అట్లా తీసుకుంటే గోచారంలో గ్యారంటీలు ఇవ్వలేమండి. గోచారం చాలా తాత్కాలికమైనటువంటి జ్యోతిష్యం. వ్యక్తిగత జాతకంలో 11వ స్థానము, 5, 9 స్థానాల్లో గ్రహాలు ఉండడం మంచిది. 5, 9, 11 స్థానాల గ్రహాలు ఉండి ఆ దశలు ప్రాప్తించడం వల్ల మంచి. నేను లగ్నం కూడా చెప్పలా, ద్వితీయం చెప్పలా, 5, 9, 11 చెప్పాను. ఇంకా ఆడ గ్రహాలు ఉండి అక్కడ ఉన్న స్థానాల్లో 10 కలవడము, లగ్నాధిపతి లాభాధిపతి, లగ్నాధిపతి భాగ్యాధిపతి, లగ్నాధిపతి పంచమాధిపతి, లేదా లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి భాగ్యస్థానంలో ఉండడం, ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళ లగ్జరీ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు కోట్లకు అధిపతులు ఉంటారు, వాళ్ళకి గోచారం చూడరు, జాతకం చూడరు, ఏమి చూడరు, ఏ పరిహారం చేయరు. వాళ్ళు 1000 ఖర్చు పెడితే వాళ్ళ 1,00,000 వస్తూ ఉంటుంది. వాళ్ళకంతా కూడా లక్ష్మీ యోగాలు ఉంటాయి జాతకంలో బై బర్త్. భాగ్యస్థానంలో మంచి గ్రహాలు ఉంటాయి, లాభస్థానంలో ఉంటాయి, పంచమ స్థానంలో ఉంటాయి. అప్పుడేమైంది? షష్టాష్టకాలు రావు. అప్పుడేమవుతుంది? వాళ్ళకి కష్టం వస్తే కూడా ఎంతటి కష్టాన్ని ఏదో ఒక రూపంతో డబ్బుల రూపంతో అధిగమించుకొని పోతూ ఉంటారు. అయితే గోచారంలోకి వచ్చేటప్పటికి ఈ ఒక్క నెల జాతకంతో మనం వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఎట్లా చెప్తాము?
కాబట్టి ఇక్కడ మనం విజ్ఞానాన్ని ఏదన్నా ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి మకర రాశి వాళ్ళకు గురుబలం ఉంది, శని బలం ఉంది, ఇది తీసుకుని రాహుబలం ఉంది. ఈ 3 గ్రహాల అనుకూలత బాగుంది కాబట్టి వీళ్ళు రామారామి లాక్ వచ్చేస్తారు, మైలేజ్ వచ్చేస్తుంది. అష్టమ స్థానంలో గ్రహాలను నేను ఎక్కువగా పరిహారం చెప్పాను. లేదనుకుంటే హాస్పిటల్ మా దగ్గరలో లేదండి ప్రసూతి శివాలయానికి వేసి మీరు క్లీన్ చేయండి, లేదంటే క్లీన్ చేయడానికి ఏదైనా ఇవ్వండి. శుభ్రతే, ఇప్పుడు బాత్రూమ్ అన్నాను కదా, బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకుని ఎంత ట్రై చేస్తాం మనం, అది ఎంత శుభ్రంగా పెట్టుకుంటే మనకు అంత ఇంట్లో బాగుంటుంది, లేదంటే ఆ దుర్గంధం ఇల్లంతా వస్తుంది. ఇప్పుడు అష్టమ స్థానంలో వీళ్ళకి గ్రహాలు ఉన్నాయి కాబట్టి అది దుర్గంధమైనది అర్థం. కాబట్టి అష్టమ స్థానంలో శుభగ్రహం ఉండకూడదు, అశుభగ్రహం ఉండకూడదు, అసలు ఏ గ్రహం ఉండకూడదు, శుద్ధిగా ఉండదు అష్టమ స్థానం. కాబట్టి ఆ పరిహారం కాబట్టి ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం కింద హాస్పిటల్కి వెళ్ళి రావచ్చు. ఓవరాల్ గా జూలై నెల మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.